సో బ్రదర్, కొత్త సంవత్సరం మొదలవుతుంది 2024. ఈ సంవత్సరంలోనే ఎన్నికలు కూడా ఉన్న పరిస్థితి. మరేంటి కొత్త సంవత్సరంలో అయినా ప్రజలకు విముక్తి కలిగే అవకాశం ఉందంటారా? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా 3 నెలలే ఉండటం, ఇప్పుడు దాకా ఉన్న ఈ రాక్షస పాలన ఇంకా ముగించబోతుంది. ఈసారైనా ప్రజలు ఎవరు మనకి మంచి చేయగలరు, ఎవరు మనకి అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ఇప్పుడు దాకా ఏవైతే కష్టాల్లో ఉండి ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ రేపు ఎలక్షన్లో ఆలోచించుకొని ఓట్లేసి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి అందరినీ అడుగుతున్నాను. అదే కాకుండా ఎవరైతే ఇప్పటిదాకా ఇబ్బందులు పడి వివిధ రంగాల్లో ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన టైము దగ్గరలోనే ఉంది. అందుకని చెప్పి సొంత పార్టీ వాళ్ళే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. సో వాళ్ళు చెప్పే అబద్ధపు ప్రచారాలు ఎవరు నమ్మకుండా మీ అంతటి మీరే ఆలోచించుకొని ఎవరు వస్తే మాకు బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని రేపు ఎలక్షన్స్లో ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు వైసీపీకి కూడా భయం మొదలైంది అనుకోవచ్చు అంటారా? ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఆ పార్టీలో నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేసి బయటికి రావడం, వేరే పార్టీ వైపు చూడటం, ఇవన్నీ చూస్తే ఏంటి అంటే, ఎందుకంటే వాళ్ళు ఒక పక్క 175 అంటా ఉన్న పరిస్థితి. ఇప్పుడండి ఓడిపోతున్నాం అన్న భయం ఉన్నాడు ఎవరైనా ఏమని చెప్తారు? మేము గెలుస్తున్నాము, మాకు ఇంకా జనాలు ఎమ్మెల్యేలు ఉన్నారనే చెప్తారే కానీ ఎవరో కూడా మాకు లేదని చెప్పి చెప్పరు. ఇప్పుడున్న ఈ జగన్ రాక్షస పాలన కూడా అలాంటిదే. వాళ్ళల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు అభివృద్ధి బాగుంది, మా అధ్యక్షుడు బాగున్నాడు అన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? లేదంటే ఈ చైర్మన్లు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి తెలుసు రాక్షస పాలన, వన్ సైడ్ రూలింగ్ అయిపోయింది. పార్టీలోనే వన్ సైడ్ రూలింగ్ అయిపోయినప్పుడు జనానికి మంచి చేయటానికి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇంకా ఎలా ఆలోచించాలో వాళ్ళకే తెలుసు. అందుకే ఒక్కొక్కరిగా రాజీనామా చేసి వేరే పార్టీల సైడ్ చూస్తున్నారు. అందులోనూ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి అందరికీ తెలిసిన వ్యక్తి, అభివృద్ధులు తెలిసిన వ్యక్తి, వాళ్ళు ఇచ్చే పథకాలు తెలిసిన వ్యక్తి. అందుకే అందరూ కూడా ఇటు సైడ్ చూస్తున్నారు. ఇదొక గొప్ప ఆలోచన అనే చెప్పాలి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా. సో ఇప్పుడు జనవరి 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన తేదీ ఈరోజు. సో మరి 5వ సంవత్సరం వచ్చేసింది ఆయన అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా లేకపోవడం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని చెప్పారే కానీ అది ఇప్పుడు దాకా మనకు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పొచ్చు, అదే చేశాడు. దాంతో ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఆఖరికి సచివాలయ ఉద్యోగాలు వాటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. లేదంటే ఆంధ్ర వదిలేసి పక్క రాష్ట్రాల వైపు, లేదంటే తప్పదు అనుకొని వేసాలు తీసుకొని యూఎస్లో వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడైనా బతకాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా బతకలేమన్నారు. అంత దిగజారిపోయే రాష్ట్రం ఇది. ఇప్పుడు దీన్ని గట్టెక్కించగలిగిన వ్యక్తి ఎవరో? ఇప్పుడు దాకా వేరే స్టేట్ సైడ్ చూడకూడదు, ఇక నా దగ్గర నేనే బతకాలి అనుకుని ఉండే వ్యక్తి ఎవరు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. సో మరి ప్రజలు ఈసారి ఆయనకి ఎంతవరకు పట్టం కట్టే అవకాశం ఉంది? ఎవరికి? చంద్రబాబు గారు. ఈసారి ఆలోచన లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్. దాని గురించి వస్తారా రారా అనే డౌట్స్ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది బురద జల్లి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవటం, వాళ్ళ ప్యానల్లో ఎవరైతే కష్టపడి అధికారంలో లేకపోయినా ఎన్నో కేసులు పెట్టించుకొని దౌర్జన్యాలకు గురైన వ్యక్తులు కూడా రేపు గెలిచే పరిస్థితి ఉంది. సో జనాలందరికీ నేను చెప్పేది అదే, చూసి ఎలక్షన్లో గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుకోండి. థ్యాంక్ యూ.